ప్రార్థన. మహాగణుడు వహించిన మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. ఈ సాయంకాలం వేళ ప్రభువా, ఈ యొక్క కాలేజీలో ఈ గొప్ప పుట్టుక దినం యొక్క పండుగను చేసుకోవడానికి సంఘానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. వచ్చిన వీరులందరినీ వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి నాయన తండ్రి. కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి ఆయురారోగ్యాలతో రక్షణతో ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. మంచి సమయానికి మేము వచ్చాం. నీ పరలోకపు యొక్క స్వరాన్ని, నీ వాక్యాన్ని వినడానికి ప్రభా మీ దాసులు వచ్చేదిగా మీ దాసుని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ పరలోకపు యొక్క మీ వాక్యాన్ని తండ్రి మేము విని ఆత్మలో బలపడి నాయన నీలో ఆనందించడం కృపదాయించండి. ఈ కార్యక్రమం అంతటిని కూడా తండ్రి మీ యొక్క ఘనత కొరకు మహిమ కొరకు వాడబడినట్లుగా మీ కృపదాయించండి. సంఘటనలు గారిని సంఘస్థులందరినీ కూడా కాపాడుతుంది. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం దయచేసి కూర్చున్నోడు గారు మన మధ్యలో మరి బహుశా రాలేకపోవచ్చును. ఒకవేళ వారు వచ్చినట్లయితే దయచేసి ముందుకు రావాల్సింది కోరుతున్నారు. మరి ఇక్కడ కూర్చున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. మరి అదేవిధంగా టిఆర్ఎస్ జిల్లా నాయకులు కొమ్ము సుదర్శన్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి వారు బహుశా రాలేదనుకుంటాను. మరి మండల ప్రెసిడెంట్ రవికాంత్ గారు, చీరా సురేష్ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారా? ఓకే. తర్వాత మరి సంతోషం మోజస్ గారు, వారు దయచేసి ఇక్కడికి వచ్చినట్లయితే మరి వారిని కూడా చప్పట్లతో ఆహ్వానిద్దాం. అదేవిధంగా బెతెల్ మెరాకిల్ చర్చ్ నుంచి మరి బ్రదర్ వాసు గారు కూడా ఉండటం చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. వారు టీవీ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటారు. అనంతరం మరి ఇంకా కొన్ని డాన్సులు మరి బెతెల్ మెరాకిల్ చర్చ్ వాళ్ళు కూడా డాన్సులు మరి వేయబోతున్నారు. అదేవిధంగా మన పిల్లలు కూడా మరి ఇంకా కొన్ని డాన్స్ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న మా రక్షక, మీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నట్టు మా సమయంలో మీరు మధ్యలో ఉండి ప్రభు మమ్మల్ని ఆశ్రయిస్తున్న ఈ భాగ్యానికై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రపంచంలో మీరు జన్మించినారని, జన్మించిన హృదయంలో మీరు జన్మించాలని, ఏ నక్షత్రం అయితే మీ సన్నిధికి తీసుకొచ్చేటకు ఆ జ్ఞానం కలిగినటువంటి వారిని మీ సన్నిధి నడిపించిందో అటువంటి దారి చూపించే దీనుల దగ్గరికి మీరు వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రాణం విడిచి ఈ భూలోకానికి ఏటించి ప్రతి మనిషిని ప్రభా ఆ నక్షత్రం వల్ల వెలిగింపు చేయాలని ఉద్దేశం కలిగి మీరు వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ నామమును చెప్పు చేస్తూ ఈ ప్రార్థన మా పేరు దోచుకుడైన యేసు పరిశుద్ధ నామమున పెద్ద ప్రార్థన చేసి వేడుకుంటున్నాం దయగలిగిన గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. Actually, we expected you to lead the worship, Pastor. God bless you. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సేవను దీవించును గాక. మరి వారు కూడా మన మధ్యలో ఉండటం చాలా సంతోషము. ఈ సమయంలో మరి మనము సమయాన్ని వ్యర్థం చేయకుండా మరి మన మధ్యలో దైవ సేవకులు సుదర్శన్ గారు ఉండటం సంతోషం. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. అదేవిధంగా మన మధ్యలోకి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సగం సంతోషం ఉంటే ఒక చెయ్యి, పూర్తి సంతోషం ఉంటే రెండు చేతులు. ఇక్కడ చాలా మంది సంతోషంగా లేరు, ఎందుకో నాకు అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మరి ఇక్కడ కూడిన ప్రజలకు ఈ యొక్క మైక్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ ని విని ఆనందిస్తున్న ప్రతి ఒక్కరికి, మరి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభములు తెలియజేస్తున్నారు. మరి వాక్యభాగంలోకి వెళ్దాం. మరి నాకు ఇవ్వబడిన సమయం దేవుడు మీతో మాట్లాడే సమయం. దయచేసి అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రభువా నాతో మాట్లాడు,
నాతో మాట్లాడాలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆయన అడగండి. ఎవరైతే నోరు తెరిచి నాతో మాట్లాడు ప్రభు అని రాత్రి అడుగుతున్నారో వారితో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా నోరు తెరిచి ప్రభు నాతో మాట్లాడని. He is ready to speak to you right now. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవ్యించును హృదయాంతరంగమున. క్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. I welcome you, Holy Spirit God. Be with us right now. Speak to your people, Lord. ఈ రక్షకుడు పుట్టి ఉన్నాడనే శుభవార్త ఈ రాత్రి అందిస్తుండగా అనేకులు ఈ వాక్యమును వింటున్న వారు రక్షకుని తమ జీవితంలో తమ హృదయములోకి ఆహ్వానించుటకు రక్షింపబడుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డల వల్ల తొందర అల్లరి లేకుండా ప్రభువా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందిస్తుండగా పరిశుద్ధాత్ముడా మీ ప్రజలతో మీరు మాట్లాడండి. లీడర్స్ మాస్టర్, నీ కృప చొప్పున వాడుకొని మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి చీకటిని అంధకారమును లయకర్తను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. కొద్దిసేపు మౌనంగా ఉంటే ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా నేను చెప్తున్నా, బాబు ప్లీజ్. మన బ్యానర్లు ఇవ్వబడినటువంటి భాగం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనంలో ఉన్న భాగంలో మనం గమనించినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని దూత అక్కడున్న గొర్రెల కాపరులు పొలములో రాత్రి వేళ మందలు కాచుకుంటుండగా వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి వారి ముందు నిలిచాడు. నిలిచినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు భయపడ్డారు. ఆ భయపడి మిక్కిలి భయపడినప్పుడు దూత వారితో చెప్పిన మొదటి మాట ఏంటంటే, భయపడకుడి. ఏమండి? భయపడకుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము భయపెడుతుంది, పరిస్థితులు భయపెడతాయి, వైద్యులు భయపెడతారు, పెద్దలు భయపెడతారు, సాతాను భయపెడుతుంది. ప్రతి దినము ప్రతి మనిషిని సాధ్యమైనంత వరకు భయం అనేది వెంటాడుతూ వస్తుంది. పరిశుద్ధ గ్రంథములో శుభవార్త ఏంటంటే, ప్రతి దినము దినం
ఒక్కసారి చొప్పున భయపడకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుడి అని చెప్పేది ఎక్కడంటే పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే. వేరెవర్ యు గో, ఎక్కడికి పోయినా అందరూ భయపెడతానే ఉంటారు. డాక్టర్ గారు అంటారు, ఇదిగో ఈ ఆపరేషన్ నీకు చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. అయ్యా నా దగ్గర డబ్బులు లేవంటే నువ్వు బతకాలంటే డబ్బులు తెచ్చుకోవాలంటాడు. అప్పుడు ఎక్కడికైనా వెళ్ళి తల తాకట్టు పెట్టైనా తెచ్చుకుంటామని చూడండి భయపెడతారు. మీకున్న పరిస్థితులు భయపెట్టచ్చు, మీకున్న అప్పులు భయపెట్టచ్చు, మీకున్న సమస్యలు భయపెట్టచ్చు, నీ చుట్టూ ఉన్న పరిస్థితి నిన్ను భయముతో నింపవచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు శుభవార్త చెప్తున్నాడు. ఏంటంటే భయపడకుడే. నీలో ఉన్న భయాన్ని తొలగించే ఒక రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఏం చెప్పబడుతుంది ఇక్కడ ఈ రాత్రి ఈ రాజీవ్ గృహకల్పలో ఏం చెప్పబడుతుంది? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ భయాన్ని తొలగించే రక్షకుడు, నీ బాధను తొలగించే రక్షకుడు, నీ ఆత్మను రక్షించే రక్షకుడు ఈ యొక్క ప్రాంతమందు నేడు పుట్టి ఉన్నాడు. అదే క్రిస్మస్. ఏమండి క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే ఆనందం. క్రిస్మస్ అనగా మన భయాన్ని తొలగించే రక్షకుడు పుట్టిన సుదినం. గమనించండి, రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. శిలువ మీద యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఒక దొంగ అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. జాతకాలకించాలా? నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ఆయనకి తెలియదు ఈయన పుట్టక ముందే రక్షకుడు పుడతాడని ప్రవచనం జరిగింది. ఆయన పుట్టిందే రక్షించడానికి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంత వాసులారా, ఈ రాత్రి వాక్యము వింటున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా, నీ లోపల భయం ఉంటే, నీ లోపల బాధ ఉంటే, నీ లోపల సమస్య ఉంటే, ఇదిగో ఈ రాత్రి నీకు శుభవార్త. రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షించడానికి పుట్టాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఓ చక్కని మాట రాయబడి ఉన్నది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఎవరు రక్షిస్తారండి? ఎవరు రక్షిస్తారు? గట్టిగా చెప్పండి. ఆయనే రక్షించును, వేరే వాళ్ళు కాదు. మన వాళ్ళు చూడండి, ఒకరికి సమస్య వస్తే ఇంకోళ్ళు రావాలా. ఒక ఆయనకి బాధ వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇంట్లోనే సమస్య వచ్చింది, ఆయనకి ఇంకొక ఆయన తోడు అయ్యాడు. ఆయన వచ్చి సహాయం చేసే వరకు ఈయనకి సహాయం కలగలేదు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదండి. ఆయన రక్షించటానికి వచ్చాడు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. దేని నుంచి రక్షిస్తాడండి? ఈ రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడు? ఏమండి, ఒక బండి వెళ్తుంది, ఆ బండికి ముందు లేదా ఒక కారు వెళ్తుంది, ఒక ఆయన రోడ్డుకి అడ్డం వచ్చేస్తున్నాడు, చూసుకోలేదు. ఇలా ఇంకొక ఆయన అటు నుంచి వెళ్తున్నాడు, వెంటనే ఏం చేశాడంటే వచ్చి ఆయన పట్టుకొని పక్కకు లాగేశాడు. ఆ కారు చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటారండి? అయ్యా నాతో ఉన్నారుగా, చెప్పాలి, ఏమంటారు ఆయన్ని? ఈ రోజు కనుక ఆయన లేకపోతే ఆడు చచ్చేవాడు అన్నారు.
రక్షించాడు. ఆయన కనిపించినప్పుడల్లా ఈయనేమంటాడు? నమస్కారం అండి, థ్యాంక్ యూ బ్రదర్, అన్నా వందనాలే కదా. ఎందుకు? చచ్చిపోకుండా రక్షించడాని. నేను ఈ రాత్రి ఒక సత్యం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన రక్షించింది కేవలం శరీరాన్నే. ఏమండి? ఆయన రక్షించింది కేవలం శరీరాన్నే. కానీ శరీరముతో పాటు ఆత్మను కూడా రక్షించే రక్షకుడు నేడు మన కోసం పుట్టాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పుట్టక ముందు 712 సంవత్సరముల క్రితము యెషయా అనే ఒక మహర్షి ప్రవచించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఎవరిని కడదండి? ఎవరండి? అంటే అంతకుముందు ఎంతోమంది కుమారులు పుట్టారు, కానీ ఈ కుమారుడు ప్రత్యేకం ఏంటంటే కన్య గర్భాన పుట్టాడు. మనం మత్తయి సువార్త మొదటి నుంచి చదువుకుంటూ వస్తుంటే కనెను 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 అని ఉంటుంది. కానీ 16వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏముంటుందండి? ఏం చదవండి? మరియ భర్త అయిన యోసేపు ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎవరు పుట్టారండి? ఎవరు పుట్టారు? ఈరోజు మనం చెప్పుకున్నాం, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారు? యేసు పుట్టాడు. యేసు ఎవరు పుట్టారు? ఏమండి? యెషయా ప్రవక్త చెప్తున్నాడు, మీ కొరకు శిశువు పుట్టాడని కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఎందుకంటే నేను రిఫరెన్స్ అన్నీ చెప్పట్లేదు, రిఫరెన్స్ చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదాం కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. పుట్టక ముందు చెప్పారండి శిశువు పుట్టాడని. మరి ఆ శిశువు ఆడ శిశువా మగ శిశువా? ఆ కింద చెప్తున్నాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈయన కుమారుడిగా పుట్టాడు. కుమారుడు అనగా సంస్కృతంలో ఏం చెప్పారంటే కుహరీకతి హరితీతి సకుమారః అన్నారు. కుచితాన్ మారయతి సకుమారః అన్నారు. ఎవడు అంటే ఎవడు కుచితాన్ చెడ్డ గుణములను మారయతి చంపుచున్నాడు సహా వాడు కుమారః అంటే కుమారుడు అన్నారనమాట. చెడుగును హరించేవాడు. లోకంలో చెడుగంటే ఏది? చెడుగంటే ఇది అని చెప్పడానికి లేదు. అన్నిటినీ మించిన చెడుగు ఏదంటే పాపం. అన్నిటినీ మించిన గొప్ప వ్యాధి ఏదంటే పాపం.